హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బ్లూ వాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేద్దామండి. వీళ్ళు మెయిన్‌గా ఏంటంటే లాజిస్టిక్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్‌కి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కంపెనీ 2010లో అయితే స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాదు వీళ్ళు మెయిన్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చేసి త్రూ ఎయిర్ కానీ, సీ కానీ, ల్యాండ్ ద్వారా చేస్తారు. అండ్ వీటికి కావాల్సిన ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ గూడ్స్ కావాల్సిన లీగల్ రిక్వైర్మెంట్స్, పేపర్ వర్క్ ఏదైనా ఉంటే కస్టమ్ క్లియరెన్స్ సర్వీసెస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వేర్ హౌస్ సర్వీసెస్ కూడా. అండ్ మెయిన్‌గా వీళ్ళు ఈచ్ క్లయింట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్‌ని బట్టి కూడా వీళ్ళు కస్టమైజ్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ఇండియాలో విశాఖపట్నం, థానే, జైపూర్, ఢిల్లీ, చెన్నైలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి మెయిన్ అక్రాస్ ఇండియాలో తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సాలో వీళ్ళు అక్రాస్‌గా వీళ్ళ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇన్ ఇండియాలో. అండ్ ఇంటర్నేషనల్‌గా వచ్చేసి ఆఫ్రికా, సింగపూర్ అండ్ యూఏఈలో ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏ ఏ కంపెనీకి సంబంధించిన గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తారంటే కెమికల్ ఇండస్ట్రీ, నేచురల్ స్టోన్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్ అండ్ వీటితో పాటు డిఫరెంట్ కంపెనీస్‌కి సంబంధించిన గూడ్స్‌నైతే వీళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తారు. అండ్ వెహికల్స్ అయితే 25 కమర్షియల్ వెహికల్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో 83 స్టాఫ్ మెంబర్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారండి. అండ్ ఈ లాజిస్టిక్ సర్వీసెస్ వచ్చేసి వీళ్ళు ఇండివిడ్యువల్స్‌కి గానీ అండ్ సేమ్ సెగ్మెంట్‌లో బిజినెస్ టు బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ సర్వీసెస్‌ని. అండ్ ఈ 2 సెగ్మెంట్స్‌లో మనం రెవెన్యూ చూసినట్లయితే బీ2సి నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 59% రెవెన్యూ వస్తుంటే, బీ2బీ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 40% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ టాప్ 5 కస్టమర్స్ నుంచి ఆల్మోస్ట్ 40% రెవెన్యూ వస్తుంటే, టాప్ 10 కస్టమర్స్ నుంచి 51% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే లాజిస్టిక్ సర్వీసెస్‌లో ఓన్లీ ఓషన్ నుంచే 76% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కస్టమ్ హౌస్ క్లియరెన్స్ నుంచి 10% రెవెన్యూ వస్తుంటే, అండ్ ఈ 2 సెగ్మెంట్స్‌లో ఎక్కువగా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ సర్ఫేస్ నుంచి వీళ్ళకి 8%, రైల్వేస్ నుంచి 4%, ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ నుంచి 1% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఎక్కువగా వీళ్ళకి 3 స్టేట్స్‌లో రెవెన్యూ జనరేట్ అవుతుందండి. తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 47%, గుజరాత్ నుంచి 28%, మహారాష్ట్ర నుంచి 10% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూ మొత్తం ఓషన్ మీద డిపెండెన్సీ ఉంది. అండ్ అంతేకాదు వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ వితిన్ ద ఇండస్ట్రీలోనే వీళ్ళు సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు వాళ్ళ ఓన్ సర్వీసెస్ స్టార్ట్ చేసినా లేదా ఈ లాజిస్టిక్స్ సర్వీసెస్ కాకోకుండా డిఫరెంట్ ఆపరేటర్స్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఓవరాల్ బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ డేటా అండి, 2022లో వీళ్ళ రెవెన్యూ 84 క్రోర్స్ ఉంటే 2024కి 138 క్రోర్స్ పైగా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ప్యాట్ చూసినట్లయితే 1 క్రోర్ ఉంటే 2022లో 24కి 5 క్రోర్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ వీటితో పాటు అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ నెట్వర్త్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ వీటితో పాటు డెప్ట్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయండి. అండ్ టోటల్ బారోయింగ్స్ మీరు చూసినట్లయితే 36 క్రోర్స్ పైగా ఉంది 2025 ఫైనాన్షియల్ ఇయర్‌కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ డెప్ట్ లెవెల్స్ కూడా హైగా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 148 క్రోర్స్ అండి. చాలా చిన్న కంపెనీ. అండ్ దీంతో పాటు పోలిస్తే మనకు డెప్ట్ లెవెల్స్ వెరీ హైగా ఉన్నాయి ఈ కంపెనీకి. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, శ్రీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇక్కడ బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. డెప్ట్ లెవెల్స్ లోగా ఉంటూ వీళ్ళు బిజినెస్‌ని బ్యాలెన్స్డ్ అండ్ సస్టైనబుల్ వేలో మేనేజ్ చేస్తూ రెవెన్యూ ప్రకారంగా గానీ, ప్రాఫిటబిలిటీ ప్రకారంగా వీళ్ళు స్ట్రాంగ్‌గా కనపడుతున్నారు బ్లూ వాటర్ కంటే. సో కమింగ్ టు ద బ్లూ వాటర్ లాజిస్టిక్స్ రిటర్న్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వీళ్ళు హై రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్నారు ఈక్విటీ పరంగా. బట్ డెప్ట్ లెవెల్స్ అనేటివి చాలా హైగా ఉన్నాయండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే స్టెబిలిటీకి చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ కమింగ్ టు ద పీఈ రేషియో పరంగా చెప్పాలంటే ఈ సెగ్మెంట్‌లో యాక్చువల్‌గా కాంపిటీషన్ హెవీగా ఉంటది. బట్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ మన పీఈ రేషియో చూసినట్లయితే వీళ్ళ రీజనబుల్ ప్రైస్‌లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నట్టు తెలుస్తుందండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, మే 27న ఓపెన్ అయ్యి మే 29న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 132-135 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1000 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 40 క్రోర్స్ పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,35,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్ వైస్‌గా చూసినప్పటికీ వీళ్ళ ఫైనాన్షియల్ డేటా మనం చూసినాం కాబట్టి, సో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో కాంపిటీషన్ హెవీగా ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి హై డెప్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ చిన్న కంపెనీ. సో దీన్ని బట్టి చూస్తే మనకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రోత్‌కి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటదండి. సో దీన్ని బట్టి చూస్తే మనకు షార్ట్ టర్మ్‌లో కూడా మేబీ అంత హై రిటర్న్స్ అయితే ఇవ్వకపోవచ్చు. బికాజ్ కాంపిటీషన్ హెవీగా ఉంది. అండ్ వీళ్ళకంటే బెటర్‌గా చాలా కంపెనీస్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని నేనైతే ఈ ఐపీఓ
ఓని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 6% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.